పోయినటువంటి అర్జునుడి యొక్క యుద్ధం ఎలా ఉందో ఆ ధనుస్సు ఇలా పట్టుకుని ఠమ్ 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 అను భీషణ చెప్పినట్టుగా బాణ పరంపర ఇటు 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 వస్తూ ఉంటే గుణముల అందుకని ఇక్కడ తీస్తున్నాడు. ఆ కుచ్చు భాగం పైకి ఉంటుంది. ఇలా పట్టుకుని ఇలా తీయాలి, ఇలా పెట్టాలి, ఇలా వెయ్యాలి కదా. షిక్ అని వేస్తూ ఉంటే ఆ బాణాల ధాటికి పక్కవాడికి ఎలా ఉందంటే అసలు ఎప్పుడు తీశాడు, ఎప్పుడు కూర్చాడు, ఎప్పుడు వేశాడు, పైన చూస్తున్న కింద మళ్ళీ అని వేస్తున్నాడు. అది వాడి పరాక్రమం. ఈ బోడి యుద్ధానికి ఎలా వేస్తే అంటే 14 రోజు యుద్ధం చూడాలి. వాడిది అభిమన్యుడు చనిపోయిన మన్నాడు చూడాలి. ఇక అర్జునుడు ఈశ్వరుడు పట్టుకోలేరు. అంత కోపంతో ఇదే ఉంది సరదా. ఇది టీ తాగినట్టే వాడికి. ఇదే ఎలా ఉంటే అది ఎలా ఉంటుంది. ఇది టీ, అది పోటీ. అందుకే ఇలా షిక్ 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 అని వేస్తుంటే చూసే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందిరా ఈ బాణం అని, ఎక్కడి నుంచి వస్తుందిరా అని చూసేలాగా మాడు పగిలింది. ఎక్కడి నుంచి వస్తే ఎక్కడ తగిలిందిరా అంటాడు ఎవడు.